డిస్ట్రిక్ట్ లో వచ్చేసి దండపల్లి మండలం ఒక పెద్దయ్య మరి దగ్గరలో ఉన్నటువంటి చిన్నయ్య దేవాలయాలు అనేది పురాతన కాలం నుండి చాలా ప్రఖ్యాతి చెందాయి. ఈ యొక్క చుట్టుపక్కల ప్రాంతాల్లో వచ్చేసి మన దండపల్లి కానీ, లక్షడిపేట కానీ, మంచిర్యాల కానీ, ఈ యొక్క జైపూర్ మండల ఒక ఆర్కేబీ, శ్రీరాంపూర్, మందమరి ఈ యొక్క చుట్టుపక్కల ప్రాంతాల నుండి మన చుట్టుపక్కల చూసుకున్నట్టయితే జన్నారం ప్రాంతం నుండి చాలా ప్రజలు అనేది తండోపతండాలుగా వచ్చి వాళ్ళ యొక్క మొక్కులు అనేది తీర్చుకుంటున్నారు. ముఖ్యంగా వచ్చేసి ఈ యొక్క వర్షాకాలం అండి. ఈ యొక్క ముఖ్యంగా వర్షాకాలంలో వచ్చేసి ఈ యొక్క ప్రజలు అనేది ఈ యొక్క దేవుని దర్శించుకుంటారు. ముఖ్య విషయం ఏంటంటే ఈ యొక్క చిన్నయ్య పెద్దయ్య అనే ఇద్దరు దేవుళ్ళు వచ్చేసి అన్నదమ్ములు అని చెప్పేసి ఇక్కడ పెద్దవాళ్ళని చెప్పుకుంటున్నారు. మనకు తెలియదు. మన ఈ యొక్క పెద్దవాళ్ళని చూసుకున్నట్టయితే వాళ్ళు చాలా ప్రాముఖ్యతగా ఈ యొక్క విషయాలు అనేది మనకు చెప్తూ ఉన్నారు. ఈ యొక్క పెద్దయ్య చిన్నయ్య అనే దేవుళ్ళు ఇద్దరు అన్నదమ్ములు అని చెప్పేసి, ఈ యొక్క అడవి దేవతలు అని చెప్పేసి చుట్టుపక్కల ప్రాంతాలు అనేది వాళ్ళు చాలా కొలుస్తూ ఉన్నారు. ఈ యొక్క వర్షాకాల ప్రాంతంలో ఈ యొక్క చుట్టుపక్కల ప్రజలు ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ యొక్క వ్యవసాయం చేసి ఈ యొక్క ప్రజలైతే ఉన్నారో వాళ్ళు విత్తనాలు పెట్టే ఈ యొక్క సీజన్, ఈ యొక్క వర్షాకాల సీజన్లో వాళ్ళ విత్తనాలు తీసుకొచ్చి ఈ యొక్క దేవుని దగ్గర సమర్పించి ఈ యొక్క దేవుని యొక్క ఆశీస్సులతో ఈ విత్తనాలు పెట్టినట్లయితే వాళ్ళ పంటలు కూడా చాలా బాగా పండుతాయి. అదేవిధంగా ప్రజలు చాలా ఆరోగ్యాలతో ఉంటారు. వాళ్ళకు ఆరోగ్యాలు ఉంటాయి. అదేవిధంగా ధనధన్యులు అవుతారని చెప్పేసి ఈ యొక్క ప్రాంతాల్లో ప్రజలు అనేది చాలా బాగా చెప్పుకుంటుంటారు. ఈ యొక్క ప్రాంతాల్లో మన లక్షడిపేట, దండపల్లి, ఈ యొక్క జన్నారం మండలం, మన మంచిర్యాల, బెల్లంపల్లి, జైపూర్ ఈ యొక్క ప్రాంతాల నుండి కూడా ప్రజలు అనేది చాలా తండోపతండాలుగా వచ్చి ఈ యొక్క మెయిన్గా చూసుకున్నట్టయితే వర్షాకాల ప్రాంతంలో వచ్చేసి ఈ యొక్క దేవుని పెద్దయ్య దేవుని దర్శించుకుంటారు. మనం చూసుకుంటున్న ఈ యొక్క అడవి ప్రాంతంలో వచ్చేసి మనకు దాదాపు ఇక్కడ వరకు మన దండపల్లి నుండి ఇక్కడ వరకు ఒక రోడ్డు సౌకర్యం ఉంది. దాదాపు ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక 2-3 కిలోమీటర్ల మేర ఏ విధమైనటువంటి రోడ్డు సౌకర్యం లేదు. బండల్లో చూసుకున్నట్టయితే ఇంకా ఒక 1 వీక్ పోతే దాదాపు వర్షాకాలం తీవ్రంతో దాదాపు ప్రజలు నడవలేనటి స్థితి అనేది ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇప్పుడు కూడా ఆ ఒక దేవస్థానం కానీ మామూలుగా ఉంది. మన ఇక్కడ చుట్టుపక్కల కోయ ప్రాంతాల ప్రజలు కూడా వారి యొక్క ఈ రేకుల షెడ్ కానీ మామూలుగా తాటి పక్కలతో వేసుకుని ఒక దేవస్థానాన్ని అనేది నిలిపించున్నారు. సో ఇక్కడ మన తెలంగాణ ప్రాంతం ఆవిర్భవించి దాదాపు 2 సంవత్సరాల ప్రాంతం అవుతున్నప్పుడు కూడా మన తెలంగాణ ప్రాంతంలో ఈ యొక్క ప్రాంతాలు అభివృద్ధి చెందలేదు అని చెప్పుకోవడానికి చాలా సిగ్గుచేటుగా ఉంది. దానికి సంబంధించి ఇక్కడ ప్రజలు ఉన్నారు. వాళ్ళ మాటలు తెలుసుకుంటారు. చెప్పండి, మీరు ఎక్కడ నుండి వచ్చారు? మీ యొక్క జిల్లా ఆదిలాబాద్. అందరూ మాట్లాడదు. నాకు చిన్నయ్య పెద్ద దేవుడు అనేది ఇక్కడ మనకి మేము వస్తున్నాము. పిల్లగా మాట్లాడు. మీరు దయచేసి మన తెలంగాణ వచ్చిన కానీ 2 సంవత్సరాలు అవుతుంది. మాకు ఒక దేవాలయం ఇక్కడ మాకు సౌకర్యం ఉంది. మేము వస్తున్నాము. జిల్లా పట్టుకుని రాత్రి బాగా వస్తున్నాము. మాకు ఒక రోడ్డు సౌకర్యం కావాలి. మాకు ముఖ్యానికి వాటిల్లో మాకు అది కావాలి. లేదు, కరెంటు లేదు. మాకు ఒక సౌకర్యం కావాలి. మాకు రోడ్డు పర్మిషన్ కావాలి. దయచేసి ఒకటే రోడ్డు